హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వేదకాలంలో విద్య, అదేవిధంగా ఇస్లామిక్ కాలంలో విద్య అనేది రెండు పక్కనే నేర్చుకుందాం. చూడండి, రెండు ఒకేసారి నేర్చుకుందాం. జస్ట్ 15 మినిట్స్లో మనము ఇవి వేదకాలంలో విద్య, ఇస్లామిక్ కాలంలో విద్య అనేది 15 మినిట్స్లో నేర్చేసుకుందాం. ఇది రివిజన్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. విద్యా దృక్పథాలు డిఎస్సి వచ్చేసి March 15th తర్వాత నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, గమనించండి. సో కంటెంట్ సైకాలజీ అనేది ఆ ఏరియాలో బిట్ ఎలా వచ్చినా కానీ బిట్ చేయగలరు అనమాట. సో చాలామంది స్కోర్ చేయలేని సబ్జెక్ట్ ఏంటంటే విద్యా దృక్పథాలు అండ్ జీకే కరెంట్ అఫైర్స్. ఆ 3 సబ్జెక్ట్స్ అనేది బాగా ఫోకస్ చేయండి. మార్క్స్ ఎక్కువగా అక్కడ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ ఎవరైనా పెట్టగలరు. ఎవరైతే ఏ ఏరియా నుంచి బిట్టు పెట్టలేకపోతున్నారో ఆ ఏరియా మనం పట్టుకుంటే ఖచ్చితంగా డిఎస్సిలో అనేది మనం రేస్లో ఉంటాం. డిఎస్సి జాబ్ మనం కొట్టగలం అనమాట. సో అవి నెగ్లెక్ట్ చేయొద్దు. డైలీ ఇక నుంచి నేను కూడా జీకే అని కరెంట్ అఫైర్స్ అనేది వీడియో పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వేదం అంటే జ్ఞానం. ఈ పదం విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడం. నేను ఆల్రెడీ వేదకాలంలో విద్య, ఇస్లామిక్ కాలంలో విద్య అనేది నేను తెలుగు అకాడమిక్ బుక్లో క్లాసెస్ అనేది చెప్పుకున్నాం మనము. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి. ఇది జస్ట్ మీకు రివిజన్కి బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. ఈ రెండు పక్కన రాయడం జరుగుతుంది, గమనించండి ఫ్రెండ్స్. మీకు రివిజన్కి బాగా యూజ్ అవుతుంది, గమనించండి. వేదం అంటే జ్ఞానం. ఈ పదం విద్య అనే సంస్కృత పదం నుండి వచ్చింది. విద్య అనగా తెలుసుకోవడం. వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్షాన్ని పొందటం. వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందటం. వేదకాలంలో సమాజాన్ని 4 వర్గాలుగా వర్గీకరించారు. అవేంటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనమాట. బ్రాహ్మణులకి ఉపనయనం జరగాలంటే 8 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా క్షత్రియులకు వచ్చేసి 10 సంవత్సరాలు నిండి ఉండాలి. వైశ్యులకు వచ్చేసి 12 సంవత్సరాలు నిండి ఉండాలి. శూద్రులకు వచ్చేసి ఏం లేదు. ఇవి వేదకాలంలో చదువుకొని వాళ్ళు ఎవరంటే శూద్రులు అనమాట. వీళ్ళు చేతి వృత్తుల పనితో ఆధారంగా జీవనం గడిపేవాళ్ళు ఎవరంటే శూద్రులు అనమాట. మనం లాస్ట్ వీడియోలో వీళ్ళ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి అది కూడా రివిజన్ చేస్తాను, చూడండి. బ్రాహ్మణులు వచ్చేసి కర్మగానం, బ్రహ్మజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులు బోధన చేసేవారు. ఎవరంటే బ్రాహ్మణులు అనమాట. అదే క్షత్రియులు వచ్చేసి రాజనీతి శాస్త్రం, యుద్ధ విలువలు, ధర్మరక్షణ, దేశ రక్షణ చేసేవాళ్ళు. వైశ్యులు వచ్చేసి వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయాన్ని బోధించేవాళ్ళు అనమాట వైశ్యులకి. శూద్రులు చెప్పాను కదా, చేతి వృత్తులు చేస్తూ సమాజానికి అవసరమైన వస్తువులు తయారు చేస్తూ జీవనం కొనసాగించేవారని నేను వేదకాలంలో విద్య గురించి చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది, గమనించండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ జస్ట్ రివిజన్ చేసుకుంటున్నాం కాబట్టి నేను రాయలేదు, అయినా ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులు వచ్చేసి కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులను బోధన చేసేవారు. క్షత్రియులకు వచ్చేసి రాజనీతి శాస్త్రము, యుద్ధ విలువలు అండ్ దేశ రక్షణ, ధర్మరక్షణ చేసేవాళ్ళు. వైశ్యులకు వచ్చేసి వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయాన్ని బోధించేవారు అనమాట. అది నెక్స్ట్. వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని 4 ప్రధాన దశల్లో గడిపేవారనమాట. వేదకాలంలో తన వ్యక్తి జీవితాన్ని 4 ప్రధాన దశల్లో గడిపేవారు. సమాజాన్ని 4 వర్గాలు, అదేవిధంగా జీవితాన్ని 4 ప్రధాన దశల్లో గడిపేవారు. అదేంటి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇది కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది. సో బ్రహ్మచర్యాశ్రమం అంటే స్టూడెంట్ లైఫ్, గృహస్థాశ్రమం అంటే మ్యారీడ్ లైఫ్, వానప్రస్థాశ్రమం అంటే రిటైర్డ్ లైఫ్, సన్యాసాశ్రమం అంటే సెయింట్ లైఫ్ అనమాట. వీటి గురించి కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. జస్ట్ ఇది మనం రివిజన్ కోసం కాబట్టి ఇలా చెప్తున్నా. వేదకాలంలో 4 భాగాలు ఉన్నాయి. వేదంలో 4 భాగాలు ఉన్నాయి. అవేంటి? మంత్ర సంహిత, బ్రాహ్మణులు. ఇవి కర్మకాండకు సంబంధించినవి. వేదాల్లో 4 భాగాలు ఉన్నాయని చెప్పాను కదా, అవేంటి? మంత్ర సంహిత, బ్రాహ్మణులు. ఈ 2 వచ్చేసి కర్మకాండకు సంబంధించినవి. అదేవిధంగా అరణ్యకాలు, ఉపనిషత్తులు. 4 భాగాలు కదా చెప్పుకుంది. మంత్ర సంహిత, బ్రాహ్మణులు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ మంత్ర సంహిత, బ్రాహ్మణులు వచ్చేసి కర్మకాండకు సంబంధించినవి. అరణ్యకాలు, ఉపనిషత్తులు అనేసి జ్ఞానకాండకు సంబంధించినవి. వేదాలు అపౌరుషేయాలు అని చెప్పుకున్నాం కదా. వేదాలు అపౌరుషేయాలు, వీటిని శృతులు అని కూడా అంటారు. నెక్స్ట్ పురాణాలను స్మృతులు అంటారు. పురాణాలను ఏమంటారు? స్మృతులు అంటారు. వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది.
విద్యార్థి దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది. ముగింపు దశ వచ్చేసి సమవర్తన అనే దానితో 8 ఇయర్స్కి ముగింపు అవుతుంది అనమాట విద్యార్థి దశ. వేదకాలంలో బోధన భాష ఏంటి? సంస్కృతం. వేదకాలంలో బోధన భాష సంస్కృతం. నెక్స్ట్ వేదకాలంలో పాఠశాలలు ఏమంటి? గురుకులాలు, పరిషత్తు, సమ్మేళనాలు. ఇవి వేదకాలానికి సంబంధించిన పాఠశాలలు అనమాట. గమనించండి ఫ్రెండ్స్. వేదకాలానికి సంబంధించిన పాఠశాలలు ఏమంటే గురుకులాలు, పరిషత్తు, సమ్మేళనాలు. నెక్స్ట్ బోధనా పద్ధతులు. వేదకాలంలో బోధనా పద్ధతులు ఏమిటి? మౌఖిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, మానిటోరియల్ పద్ధతి, ధ్యానం, వివరణా పద్ధతి. ఇవన్నీ వేదకాలంలోని బోధనా పద్ధతులు అనమాట. ఇక్కడ చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి అని చెప్పాను కదా, అవేంటి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇవి చతుర్విధ పురుషార్థాలు అనమాట. ఇది ఫ్రెండ్స్ వేదకాలానికి సంబంధించింది. జస్ట్ రివిజన్ కోసమే నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇస్లామిక్ కాలంలో విద్య ఎలా ఉండిద్దో చూడండి. ఈ విద్య క్రీస్తు శకం 10-18 శతాబ్ద కాలంలో కొనసాగింది. ఈ ఇస్లామిక్ కాలంలో విద్య అనేది క్రీస్తు శకం 10-18 శతాబ్దాల కాలంలో కొనసాగింది. వీరి కాలంలో మక్తాబులు ప్రాథమిక విద్యా కేంద్రాలు ఉండేవి. ఈ ఇస్లామిక్ కాలంలో మక్తాబులు అనే ఒక ప్రాథమిక విద్యా కేంద్రాలు అనమాట. ప్రాథమిక పాఠశాలనే మక్తాబ్ అని పిలిచేవారు. నెక్స్ట్ ఉన్నత పాఠశాలని మదర్సాలు అని పిలిచేవారు. మక్తాబ్ అనేది కుతుబ్ అనే అరబిక్ భాషకు చెందింది. ఈ మక్తాబ్ అనే పదము కుతబ్ అనే అరబిక్ భాషకు చెందింది. మక్తాబ్ అనగా వ్రాయడం నేర్పే ప్రదేశం. మక్తాబ్ అనగా ఏంటంటే రాయడం నేర్పే ప్రదేశం. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, గత డిఎస్సిలో ఈ ఏరియా నుంచి వచ్చిన బిట్ ఏంటంటే ప్రాథమిక విద్యా కేంద్రాలు ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి మక్తాబ్ అనమాట. ప్రాథమిక పాఠశాలను ఏమంటారంటే మక్తాబు. ఈ బిట్ రావడం జరిగింది గత డిఎస్సిలో. గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మక్తాబ్ అనేది కుతబ్ అనే అరబిక్ భాషకు చెందింది చెప్పుకున్నాం. మక్తాబ్ అనగా రాయడం నేర్పే ప్రదేశాన్ని మక్తాబ్ అంటారనమాట. మక్తాబ్ అనే ప్రాథమిక పాఠశాలలో బాలురు చేరుటకు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు నిండాలి. మక్తాబ్ అనే ప్రాథమిక పాఠశాల ఉంది కదా, ఆ పాఠశాలలో బాలురు గమనించండి, బాలురు అనమాట. బాలురు చేరాలంటే వాళ్ళ వయసు ఎంత ఉండాలి? 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు నిండి ఉండాలి. వీరికి అంటే బాలులకు అనమాట బిస్మిల్లా అనే ఉత్సవాన్ని జరిపించి మక్తాబ్లోకి ప్రవేశం కల్పిస్తారు. ఈ బాలురికి బిస్మిల్లా అనే ఉత్సవాన్ని జరిపించి మక్తాబ్లోకి ప్రవేశం కల్పిస్తారు. నెక్స్ట్ వీరి కాలంలో మక్తాబ్లో మౌలి అనే వ్యక్తి విద్యాబోధన చేసేవారు. ఇస్లామిక్ కాలంలో మక్తాబ్లో అంటే ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేసేవారిని ఏమంటారు? మౌల్వి అంటారనమాట. మక్తాబ్లో 3Rs ఉంటుంది. అంటే చదవడం, రాయడం, గణితం అనేది మక్తాబ్లో ఉంటుంది. అంటే ప్రాథమిక పాఠశాలలు ఇవి నేర్పిస్తారనమాట విద్యార్థులకి. నెక్స్ట్ దీనితో పాటు ఖురాన్లోని అయత్తులు నేర్పేవారు. వీటితో పాటు ఈ 3Rsతో పాటు ఖురాన్లోని అయత్తులు నేర్పేవారు. మదర్సా అంటే అధ్యయన కేంద్రం అంటారు. నెక్స్ట్ చూడండి, అరబిక్, పర్షియన్ భాషల బోధన తప్పనిసరిగా ఉండిద్ది. ఈ ఇస్లామిక్ కాలంలో ఏ భాష ఉంటుందంటే అరబిక్, పర్షియన్ భాషల బోధన తప్పనిసరిగా ఉంటుంది. ఈ కాలంలో కళాశాలను మదర్సా ఐలా అని పిలుస్తారు. ఈ ఇస్లామిక్ కాలంలో ఉన్న కళాశాలనేమో మదర్సా ఐలా అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, మదర్సా మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాల, మదర్సాలు అంటే ఉన్నత పాఠశాలలు. నెక్స్ట్ ఇక్కడ మదర్సా ఐలా అంటే కళాశాలలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఈ బాలికల విద్యా సంస్థలకు గల పేరేంటి? బాలికల విద్యా సంస్థలు ఉంటాయి కదా, వాటి పేరేంటంటే జర్ఫానీ. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ను 1192 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ అజ్మీర్లో ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ను 1192 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ అజ్మీర్లో ఏర్పాటు చేశారు. ఈ బిట్ కూడా గత డిఎస్సిలో అడగటం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ను మహమ్మద్ ఘోరీ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి అజ్మీర్ అనమాట. నెక్స్ట్ మదర్సాలో బాగా తెలివిని ప్రదర్శించే విద్యార్థులకు బహుమతులు ఉంటాయి. మదర్సాలు అంటే ఉన్నత పాఠశాలలో తెలివిని బాగా ప్రదర్శించే విద్యార్థులకు బహుమతులు ఉంటాయి. అవేంటి? సనార్ సర్టిఫికేట్ అనే బహుమతి, టంగా అని పతాకాలు, మెడల్స్ అనమాట. ఇవన్నీ బహుమతులు అనమాట మదర్సాలో బాగా తెలివిని ప్రదర్శించే విద్యార్థులకు. ఇక్కడ పాఠ్య ప్రణాళిక ఎలా ఉండిద్ది? ఖురాన్ బోధనే ప్రధానంగా ఉండిద్ది. ఇస్లామిక్ కాలంలో పాఠ్య ప్రణాళిక ఖురానే కదా ఎక్కువగా, సో ఖురాన్ బోధన ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ ఇస్లామిక్ చరిత్ర,
చట్టాలు, న్యాయం గురించి బోధన ఉంటుంది. హస్తకళలు, భవన నిర్మాణ శాస్త్రం కూడా బోధించేవారనమాట. ఇక్కడ ఇస్లామిక్ కాలంలో ప్రాథమిక తరగతుల్లో చదవడం, రాయడం, గణితం ఉండేవి. ప్రాథమిక తరగతుల్లో చదవటం, రాయడం, గణితం కూడా నేర్పించేవాళ్ళు. అంటే చెప్పాను కదా 3Rs కూడా నేర్పించేవాళ్ళు అనమాట. ఇది ఫ్రెండ్స్ వేదకాలంలో విద్య, ఇస్లామిక్ కాలంలో విద్య అనేది. ఇది మీకు రివిజన్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.